అందరికీ నమస్తే అండి. అనిష్ వెట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేశవర ప్రసాద్ను. ఈరోజు మీకు వీడియోలో మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటాం. ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి అనుకోకుండా బస్ స్టాండ్లో బస్సు కొద్దిసేపే ఆపుతాడు. ఆపినప్పుడు మనం ఏ బాత్రూమ్కి వెళ్ళాల్సిన వచ్చినా, ఏ వాటర్ బాటిల్ కానీ ఏదైనా పిల్లలకి ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా గడికి దిగుతుంటాం అనుకోకుండా. దిగినప్పుడు ఆ బస్సు మిస్ విడిపోయింది అనుకోండి. అలాగే మీరు ఏ కండక్టర్ గారి దగ్గర అయినా సరే మీరు డబ్బులు ఇప్పుడు కొత్త గొప్ప చిల్లర అనుకోండి, అది మామూలుగా జనరల్గా మనం వదిలేస్తుంటాం. పెద్ద అమౌంట్గా మీరేమన్నా ఒక అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం మర్చిపోతే ఒకసారి కండక్టర్స్ కాగితం టికెట్ మీద వెనకేపు రాసి దిగేటప్పుడు తీసుకుని అంటారు, మనం మర్చిపోయి వెళ్ళిపోతుంటాం. అలా జరిగిన అలాగే మీ లగేజ్ ఏమన్నా ఆ బస్సులో మర్చిపోయినా మీరు ఏం చేయాలి అంటే ఆ టికెట్ అనేది మీరు భద్రపరుచుకొని ఉంచండి. బస్సు నెంబర్ అనేది మీరు మీ దగ్గర ఉంచుకుంటే మీరు ఆ నెంబర్ కాల్ చేసినప్పుడు మీ వివరాలని అందజేసి మీ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళకి ఇస్తే మీరు నెక్స్ట్ టూ అవర్స్ లోపు వెళ్ళే బస్సుల్లో మీకు సీట్తో కలిపి జర్నీ వెళ్ళే అవకాశాన్ని మీకు కల్పిస్తారు. ఎప్పుడు మీరు బస్సు మిస్ అయినప్పుడు. లేదనుకోండి మీ లగేజ్ ఏదో మర్చిపోతే మీకు ఏ విధంగా అందజేయాలని వాళ్ళు చెప్తారు వివరం. అలాగే డబ్బులు కూడా ఎలా వివరం మీకు అందజేస్తారనేది వాళ్ళు తెలియజేస్తారు. వాటికి తెలంగాణ బస్సులు అయితే ఒక నెంబరు, మన ఏపీఎస్ఆర్టీసీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక నెంబర్ అనేది పెట్టారండి. ఆ నెంబర్ మీకు వివరాలు తెలియజేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాల్సింది. మన తెలంగాణ ప్రభుత్వం వారి ఆర్టీసీ బస్సులో మీరు ఏమైనా మిస్ అయినా ఏదైనా చేసినా 04069440000. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా అండి, 04069440000. ఇది తెలంగాణ వారిది నెంబర్ అండి. అక్కడ తెలంగాణ బస్సులో మీరు మిస్ అయితే ఈ నెంబర్ చేసి ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేసి మీరు బెనిఫిట్ అనేది పొందవచ్చు. అలాగే మన ఆంధ్రాలో వారైతే 180020811199 180020811199 ఈ నెంబర్ కాల్ చేసి మీ వివరాలు అనేది వారికి తెలియజేసి మీ లగేజ్ అనేది మీరు తిరిగి పొందొచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.